మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్. మేము వచ్చేసి ప్రకృతి వ్యవసాయ విభాగంలో నేను మాస్టర్ ట్రైనర్‌గా చేస్తున్నాను. నా పేరు విజయరాణి. కనిగిరిలో ఉన్న 6 మండలాలు చూస్తుంటాము. ఈ 6 మండలాల్లో మేము ఏటీఎం మోడల్స్ అని మా క్యాడర్లతోనూ తర్వాత కొంతమంది రైతులతోనే వేయించాము. ఆ ఏటీఎం మోడల్‌లో అంటే ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎనీ టైమ్ మనీ అనంటే మనకి ఎప్పుడైతే డబ్బులు అవసరం అవుతాయో ఆ టైంలో ఒకసారి వెళ్ళి తోటలో నుంచి కూరగాయలు తీసుకొచ్చి అవి అమ్మి మనీ తెచ్చుకునేటట్టుగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి అవి ఆ మనీ అనేది ఇబ్బంది పడకుండా తెచ్చుకునే డబ్బులు సంపాదించుకునే విధంగా ఉండటం కోసం ఏటీఎం మోడల్స్ అనేవి వేయించాము. వీటిని ప్రతి సోమవారము ప్రకృతి వ్యవసాయ విభాగంలో చేసి పండించినవన్నీ ఏ కెమికల్ వేయకుండా కషాయాలతో పండించిన మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ మేము స్టాల్ అనేది పెట్టడం జరుగుతుంది. ప్రతి సోమవారం పెడుతున్నాము. మాకు ఒక అరగంటలోనే అన్ని అమ్ముడుపోతున్నాయి. మంచి ఆదాయం కూడా వస్తుంది. అందరికి బాగా చేస్తున్నారు సార్. ఇంక నుంచి అన్ని మండలాల్లో కూడా పెట్టాలని మేము నిర్ణయించుకున్నాము. ప్రతి మండలానికి కూడా ఇలాంటి స్టాల్ ఒకటి పెడుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు కాసిం. నేను పెదరాజపాలెం యూనిట్ లో యూనిట్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ లో ఏంటంటే మనము భూమిని ఎండబెట్టకుండా మన భూమిలోని కార్బన్ శాతం గాల్లో కలవకుండా ఉండాలంటే భూమిని 365 రోజులు పచ్చని పైర్లతో కప్పి ఉంచాలి. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ లో వచ్చేసరికి పిఎండిఎస్ అనేది వేసుకోవాలి. 30 రకాల విత్తనాలు 20 కేజీల మోతాదులు వేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే భూమిలోని సూక్ష్మ జీవులు చనిపోకుండా భూమిలోని కార్బన్ శాతాన్ని పట్టి ఉంచుతుంది. అలాగే తేమ శాతాన్ని పట్టి ఉంచుతుంది. 1 గ్రాము కార్బన్ భూమిలో ఉందంటే 8 గ్రాముల నీటిని పట్టి ఉంచుతుంది. అలాగే ఈ పద్ధతి ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకి మన భూమిలోని సేంద్రియ కర్బనాన్ని డెవలప్ అవుతుంది. అలే భూమి అనేది గుల్లబారుతుంది. భూమి సారవంతంగా తయారవుతుంది. ఈ పద్ధతిలో చేసుకోవటంలో మన ప్రధాన పంటకి కావాల్సినటువంటి ఈ జీవన ఎరువు అనేది తయారవుతుంది. 1 ఎకరాలో 20 టన్నుల జీవన ఎరువు తయారవుతుంది. మన ప్రధాన పంటకు కావాల్సినటువంటి శక్తిని ఈ పిఎండిఎస్ అనేది ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ పిఎండిఎస్ విధానాన్ని పాటించి 365 రోజులు భూమిని కప్పి ఉంచడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా చేసుకోవటం వల్ల రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుంటుంది భూమిలో. మనం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ కెమికల్ వేసిన రైతులు యొక్క పొలాలు పడిపోయినా కానీ మనం ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలు అలాగే గట్టిగా నిలబడి పంట నష్టం చేకూరకుండా ఉంటుంది. అలాగే రైతు సోదరులు తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం పొందే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఏ గ్రేడ్ మరియు ఏటీఎం మోడల్ అని వాళ్ళు పంట రకాలు వేయడం జరుగుతుంది. ఏ గ్రేడ్ అనగా మేము 5 రకాల పంటలు వేస్తాం. ఈ ఏ గ్రేడ్ అనేది ఎందుకు అంటున్నామంటే 5 రకాల పంటలు వేయడం వల్ల ఒక పంట కోతకు పోయినా ఒక పంట కూలీలు వాటికి పోయినా మిగతా 3 పంటల నుంచి ఆదాయం ఎక్కువగా తీసుకోవడం కొరకు ఏ గ్రేడ్ మోడల్ ని మనం ప్రిఫర్ చేస్తుంటాము. ఏటీఎంలో 7 రకాల ప్రధాన పంటలు మరియు బయోడైవర్సిటీ పంటలు వేసుకోవడం వల్ల నిత్యం మనకు ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. దీంతో పాటు మనకు ఎలాంటి కెమికల్ వాడడం పోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. రైతులకి తగినంత దిగుబడి కూడా వస్తుంది. వానపాములు కానీ భూమిలో సూక్ష్మజీవులు కానీ అన్ని చాలా వృద్ధి చెందుతాయి. నేల కూడా మంచిగా ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనకు కావాల్సిన పోషకాలు అన్ని మనకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.